మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. మనం కేఎల్సి దగ్గర అయితే ఉన్నాము. ఆల్రెడీ న్యూ ఇయర్ కి 2026కి రంగం సిద్ధమైపోయింది న్యూ ఇయర్ ఈవెంట్ కోసం. సో ఈ రోజు న్యూ ఇయర్ ఈవెంట్ లో భాగంగా జీకే గీ ప్యూర్ స్వీట్స్ అని వారు కూడా దీంట్లో ఒక భాగం అవుతున్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. జీకే స్వీట్స్ అంటే ఏంటి? గీ ప్యూర్ స్వీట్స్ అని అంటున్నారు. జీకే స్వీట్స్ గురించి ఏం చెప్తారు? సార్, జీకే ప్యూర్ గీ స్వీట్స్ అండ్ బేకరీ అంటే స్వయంగా మేమే ప్రత్యేకంగా గీ కాసుకొని మేమే స్వయంగా తయారు చేసుకుంటాం. ప్రతి ఒక్క స్వీట్ కూడా చాలా క్వాలిటీగా, ప్రైస్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ ఉంటది. టేస్ట్ ఫ్రీ, ఎనీ కస్టమర్ ఫర్ టేస్ట్ ఫ్రీ సార్. చాలా టేస్ట్ ఉంటది. ఒక్కసారి వచ్చి విజిట్ అవుతే. చాలా మందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎక్కడ తీసుకోవాలి, ఏంటి, ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, ఎలాంటి నిల్వలు ఉండేవి పెడుతూ ఉంటారు. సో అలాంటి వాటి మీద చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సార్, మా దగ్గర మార్నింగ్ 6 o'clock డ్యూటీ ఎక్కుతారు వర్కర్స్ అందరూ. మేము కూడా ప్రత్యేకంగా నేనే చేస్తాను స్వీట్స్ అన్ని. నా దగ్గర ఉన్న వర్కర్స్ అందరూ వర్క్ చేసి స్వీట్ ఐటమ్ని నా దగ్గర తీసుకొచ్చి నేను ఐడెంటిఫై చేస్తేనే షాప్లోకి వెళ్ళింది. మార్నింగ్ 8 నుంచి 9 వరకే మా దగ్గర స్వీట్స్ తాజాగా ఉంటాయి. తర్వాత మీరు స్వీట్స్ కొందామన్నా ఉండవు. ఏ రోజు స్వీట్స్ ఆ రోజే ఉంటాయి. ఏ రోజు మేకర్ ఆ రోజే సార్. ప్రతి ఒక్క ఐటమ్ కూడా షుగర్ తక్కువ, క్వాలిటీ ఐటమ్ ఎక్కువ. షుగర్ ప్రతి దాంట్లో చాలా తక్కువ ఉంటది. ఒక స్వీట్ తింటే ఆటోమేటిక్ ఇంకో స్వీట్ తినాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. సో అలాగే ధర విషయాలకు కూడా వస్తే క్వాలిటీ, ధర రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవ్వడం అనేది ఈ రోజు ఉన్న విషయంలో చాలా గ్రేట్. అంటే ధర తక్కువ ఉంటే నాణ్యత ఉండదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో వాటి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? సార్, ధర తక్కువ, క్వాలిటీ ఎక్కువ ఉండాలంటే కస్టమర్ ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ధర ఆ ఐటమ్ కి రీజనబుల్ ప్రైస్ తీసుకుంటున్నారని ఒకసారి విజిట్ చేస్తే ఆటోమేటిక్ ఇంకోసారి రావాల్సిందే. అందుకే మేము ధర తక్కువ ఇస్తున్నాం, టేస్ట్ ఫస్ట్ ఇస్తున్నాం, ఆ తర్వాతే కస్టమర్ కొనుగోలుపై మనీ తీసుకుంటాం. సో అలాగే ఇంకోటి చెప్పుకుంటే స్వీట్స్ అనే కాకుండా హోమ్ ఫుడ్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు మీరు. సో హోమ్ ఫుడ్స్ లలో చాలా మంది వాడే ఆయిల్ ఏదైతే ఉంటుందో సరైన ఆయిల్ లేక ఆ క్వాలిటీ అనేది సరిగా ఉండదు. సో దాని గురించి చెప్పండి. కస్టమర్స్ వచ్చి మేము మేకింగ్ చేసే దగ్గరికి వచ్చి వాళ్ళు విజిట్ చేసి లైవ్ లో ఉండి తీసుకుంటారు. కానీ కొంతమంది కస్టమర్స్ ఒక 5 నిమిషాలు సార్ ఐటమ్ వస్తుందన్నా వెయిట్ చేస్తాం. మేము వాడే ఆయిల్ ప్రతి ఒక్క ఐటమ్ ఫ్రీడమ్. గీ కూడా మేము బటర్ తెచ్చుకొని మేమే తయారు చేసుకొని మేమే వాడతాం. ఎవరిని నమ్మం. మా దగ్గర అన్ని హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్. బయట నుంచి ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఉండదు మా షాప్ లో. ఏ కస్టమర్ వచ్చి విజిట్ చేసినాలే కానీ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్, ఎటువంటి బిస్కెట్ ప్యాకెట్ ఉండదు. బిస్కెట్లు కూడా మేము తయారు చేసుకునే అమ్ముకుంటాం. సో ఆర్డర్స్ మీద మేకింగ్ అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? సార్, ఆర్డర్స్ మీద మేకింగ్ అంటే మా షాప్ లో కన్నా ఇంకా ఎక్కువ క్వాలిటీకి ఇస్తాం. మా షాప్ లో ఒక కస్టమర్ తీసుకెళ్లి నలుగురు తింటారు. మా షాప్ లో కూడా ఫుల్ క్వాలిటీ ఉంటది. ఇంకా ఆర్డర్స్ అంటే ఇంకెక్కువ క్వాలిటీ ఇస్తాం. దేనికంటే ఆర్డర్స్ మీద ఒక 1000 మంది, 500 మంది, 100 మంది టేస్ట్ చూస్తారు. దాంట్లో 99% అయినా మా షాప్ ని విజిట్ చేయాలనే ఆలోచనతో ఇంకా ఎక్కువ ప్యూర్ క్వాలిటీతో ఇస్తాం. మా షాప్ లో కూడా క్వాలిటీ ఉంటది. మీరు క్వాలిటీతో పాటు ఇంకా అధిక రెట్టింపుతో కూడిన ఇంగ్రీడియంట్స్ ని కలుపుతారనమాట. అంటే అవును సార్, అధిక రెట్టింపు కడిపిన ఐటమ్స్ కలుపుతాం. సో అందులో కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ మిగతా వాటిలో ఇంకొంచెం ఇంకా ఎక్కువ క్వాలిటీస్ పెంచడం కోసం ఇంకెక్కువ ఉంటది. ఇప్పుడు ఫుడ్ అవన్నీ తిని ఎలా ఆనందంగా ఆస్వాదిస్తారో లాస్ట్ స్వీట్ తిని కూడా అంతే సంతోషంగా ఉండాలి. ఏది తిన్నా చివరికి ఒక్కసారి స్వీట్ టచింగ్ ఇచ్చిన మూమెంటే వేరే ఉంటుంది. అది అవును సార్, స్వీట్ తింటే మ్యాజిక్ అయిపోవాలి. అలాగే గతంలో కూడా మీరు దీంట్లో ఉన్న అనుభవం, అంటే మీరు ఈ షాప్ పెట్టక ముందు ఆల్రెడీ ఇతర మీకు అనుభవం ఉంటే గానీ ఈ ఫీల్డ్ లోకి, ఈ రంగంలోకి రారు. దాని గురించి సార్, నేను ఇప్పుడు ఈ ఫీల్డ్ లో దిగి 15 సంవత్సరాలు. నేనే మొత్తం హోమ్ మేకింగ్ చేసుకునేది స్వీట్స్. నేను స్వీట్ మ్యాజిక్ లో పెద్ద పెద్ద షాపులు, భద్రాచలం బాలాజీ స్వీట్ షాప్ లో, ఎవరెస్ట్ లో, ఇలాంటి పెద్ద పెద్ద షాపులలో మాస్టర్ గా చేసి నేను ఓన్ గా షాప్ పెట్టుకున్నాను. ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేనే తయారు చేసుకొని స్వయంగా నేనే పంపిస్తాను. ఓన్లీ వన్ డేనే ఉంటాయి ఐటమ్. రెండో రోజు కూడా ఆ ఐటమ్ ఉండవు. సాయంత్రం 8, 9 వరకే ఐటమ్స్ ఉంటాయి. తర్వాత కౌంటర్స్ అన్ని ఖాళీగా అయిపోతాయి. మళ్ళీ 8 నుంచి స్టార్ట్ అవుతాయి ఐటమ్స్. సో మీ ప్లానింగ్ బాగుంది. మీ అనుభవం వచ్చిన తర్వాతే మీకంటూ సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టుకొని ముందుకొచ్చి మంచి క్వాలిటీ, మంచి రేట్లతో ఇస్తున్నారని అర్థమవుతుంది. సార్, మంచి రేట్లతో ఇస్తాం. ఒకటి సార్, కస్టమర్స్ కి తాజా స్వీట్లు ఇస్తేనే మనల్ని కాపాడుకుంటారు. ఒక్కసారి తాజా స్వీట్లు వేయలేదనుకో, ఆ స్వీట్ తీసుకుపోయి డస్ట్బిన్ లో స్వీట్స్ కాదు మనల్ని పడేస్తారు. డస్ట్బిన్ లో స్వీట్స్ పడేసినా మనల్ని పడేసినా ఒకటే. వాళ్ళని దేవుళ్ళలాగా భావించి మనం తాజాగా స్వీట్లు తయారు చేసి ఇస్తున్నాం. వాళ్ళకి క్వాలిటీ లేకుండా ఇస్తే ఐటమ్ డస్ట్బిన్ లో పడేసింది మనల్ని. మనం అన్ని లక్షలు పెట్టి. చాలా బాగా చెప్పారు. ఒక్కసారి వాళ్ళ దగ్గర మూమెంట్ పోయింది, ఆలోచన వచ్చింది అంటే
రెండోసారి ఇంకో 10 మందికి చెప్తారు. చెప్తారు సార్. అదే మీ డస్ట్‌బిన్‌లో పడేయటం ఆ! అంటారు. అవును సార్. ఒకసారి వాళ్ళకి నచ్చితే ఇంకా నలుగురికి రిఫరెన్స్ ఇస్తారు. ఒకసారి వాళ్ళకి నచ్చపోతే ఎదుటోళ్ళు వచ్చే వాళ్ళని కూడా ఆపుతారు. ఐటెమ్‌ని డస్ట్‌బిన్‌లో పడేసినా ఒకటే, మనల్ని పడేసినా ఒకటే. కస్టమర్‌లు దేవుళ్ళతో భావించి మనం ఫ్రెష్‌గా, తాజాగా చేసి వాళ్ళకి అందించాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు సార్. ప్రతీది కొన్నా గాని దానికి ఫలితం ఉండాలి. సో, ఏదైనా కేఎల్‌సీలో మీరు ఈ ఈవెంట్‌లో భాగమయ్యారు కొత్త సంవత్సరానికి. దాని గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు? సార్ కేఎల్‌సీలో ఈ ఈవెంట్‌కి భాగ్యస్వాములం అయినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఇప్పుడు ఈ ఈవెంట్ చేసినందుకు కూడా చాలా ఆనందపడుతున్నాం. దీంతో కస్టమర్స్‌కి, మా ఖమ్మం ప్రేక్షకులకి అందరికీ మా స్వీట్‌ని ఆస్వాదించే అవకాశం వస్తుందని, మాకు వాళ్ళని రిసీవ్ చేసుకునే అవకాశం ఆ దేవుడు కల్పించినందుకు చాలా ఆనందంగా అట్లాగే ప్రేక్షకులకి న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలతో మా షాప్‌కు వచ్చి ప్రతి ఒక్క కస్టమర్ విజిట్ కావాలని కోరుకుంటున్నాం. మా షాప్ అడ్రస్ బల్లేపల్లి, పాండురంగాపురం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్, ప్యూర్ ఘీ స్వీట్స్ అండ్ బేకరీ. షుగర్ స్వీట్స్ ఉంటాయి, బెల్లం స్వీట్స్ ఉంటాయి, షుగర్లెస్ స్వీట్స్ ఉంటాయి, ఆర్గానిక్ బెల్లం స్వీట్స్ కూడా స్వయంగా మా చేతులతో మేమే కస్టమైజ్ చేసి కస్టమర్‌కి అమ్మడం జరుగుతుంది సార్. సో, జీకే ప్యూర్ ఘీ స్వీట్స్ వారైతే ఈ కేఎల్‌సీ న్యూ ఇయర్‌లో కూడా వీళ్ళు భాగస్వామి అవుతున్నారు. వాళ్ళకి సంబంధించిన ఐటెమ్స్‌ని ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రుచి చూపించబోతున్నారు.